మీ దగ్గర ఉన్న మనీ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలా లేదా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా? డెఫినెట్ గా ఈ క్వశ్చన్ మీకు డైలమాలో ఉండే ఉంటది. రెండింటి డిఫరెన్షియేషన్ తెలుసుకుందాం. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఫిక్స్డ్ గా ఒక అమౌంట్ అనేది బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు ఒక ఇంట్రెస్ట్ రేట్ మీకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు ఏదైతే మాట్లాడతారో అదే ఇంట్రెస్ట్ రేట్ మీ మెచ్యూరిటీ పీరియడ్ కి ఇస్తారు. మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది ఈక్విటీలో అంటే స్టాక్స్ లోని లేకపోతే డెట్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెడతారు. దీని మీద వచ్చే ఇంట్రెస్ట్ అనేది 6 to 7% ఉంటే దీని మీద వచ్చే రిటర్న్ అనేది అప్రాక్సిమేట్లీ 12 to 14% వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి ఇప్పుడు మీకు లాక్ ఇన్ పీరియడ్ ఎలా అయితే ఉందో 3 years, మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈఎల్ఎస్ఎస్ అని 3 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఇందులో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇందులో వచ్చేసరికి ఎస్ఐపి అంటే మంత్లీ చేయొచ్చు, ఒకేసారి బల్క్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు. ఇక టాక్సేషన్ అనేది మోడరేట్ గా ఉంటే ఇందులో ఈఎల్ఎస్ఎస్ కి సెక్షన్ 80C లో 1.6 lakh ట్యాక్స్ రిబిట్ లో మనం చూపించుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మార్కెట్స్ తో సంబంధం ఉండదు. స్టాక్ మార్కెట్ కి వచ్చేసరికి ఎకానమీ మీద, గ్లోబల్ మార్కెట్స్ మీద కూడా ఉంటుంది. అండ్ మోస్ట్లీ మీరు రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే FDకి వెళ్ళండి. అసలు కంప్లీట్ కన్జర్వేటివ్ వెళ్తాను అనుకుంటే, కొంచెం మోడరేట్ రిస్క్ తీసుకుంటాను అనుకుంటే సో ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్స్ కూడా ఉన్నాయి. అండ్ దానికి వెళ్తే అట్లీస్ట్ మీకు లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్ కనపడుతుంది. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.